సీఎం జగన్ పార్లమెంటుకు చేరుకున్నారు. కాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్లమెంటులో ప్రధాని మోడీతో భేటీ అవుతారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చంద్రబాబు అమిత్ షాను కలిసిన 24 గంటల్లోనే సీఎం జగన్ భేటీ కానుండటంపై ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీతో సమావేశంలో సీఎం జగన్ ఏపీలో పొత్తులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అయితే వైసీపీ మాత్రం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే జగన్ ఢిల్లీకి వెళ్లారని అంటోంది. సీఎం జగన్ పార్లమెంటుకు చేరుకున్నారు. కాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్లమెంట్లో ప్రధాని మోడీతో భేటీ అవుతారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, 11:15 ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. తర్వాత 11:45 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు ఏపీ ముఖ్యమంత్రి. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ఇతరత్ర అనేటువంటి ఆర్థిక సహాయము, వీటిపై అధికారిక పర్యటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా దీనికి రాజకీయ ప్రాధాన్యత ఉంది. బుధవారం రాత్రి సుదీర్ఘంగా అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పొత్తులపై, అదేవిధంగా కలిసి పనిచేసేందుకు ఉన్నటువంటి అవకాశాలు, ఇతరత్ర అనేక అంశాలపై, ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ముగ్గురు కూడా ఒక కూటమిగా ఏర్పడి, జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నట్టు, ఆ మేరకు ఈ సఖ్యత కూడా కుదిరింది, ఒక అవగాహన కూడా వచ్చారు. దీనిపై ఇంకా సుదీర్ఘంగా చర్చించాలని ప్రాథమికంగా స్థూలంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వెనువెంటనే ఈ రోజు అంటే నిన్న రాత్రే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఢిల్లీ చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఇద్దరు నేతలతో, ఇటు ప్రధానితోనూ అదేవిధంగా అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి, గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు పనిచేసినటువంటి అమిత్ షాతో భేటీ కావడానికి ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తులపై బీజేపీ యొక్క వ్యూహం ఏ రకంగా ఉంది, వాళ్ళు అడుగులు ఎలా వేస్తున్నారు, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది, వీటన్నిటిపై కూడా స్థూలంగా ఒక అవగాహన కల్పించేందుకు ఖచ్చితంగా ఈ పర్యటనలో ప్రధానమంత్రితోనూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ చర్చించి ఆ మేరకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అంశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో బయటకి ఏం చెప్తున్నప్పటికీ కూడా ఇటు చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి సుదీర్ఘంగా భేటీ కావటం, ఆ తర్వాత వెనువెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రిని ఢిల్లీకి రమ్మని పిలిపించడం, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి రాజకీయ ప్రాధాన్యత ఉంది. రాజకీయాలు చర్చకు వస్తాయి, పొత్తుల అంశంపై కూడా చర్చకు వస్తుంది. బీజేపీ ఏ రకంగా అడుగులు వేయబోతుంది, ఏ రకంగా ఎవరితో కలిసి పనిచేసేందుకు అవకాశం ఉంది అన్న అంశంపై అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తు లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి చాలా మేరకు రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసే విషయంలో చాలా ఇతోధికంగా సాయం చేశారు. గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా నమ్మకం భాగస్వామ్య పక్షం కాకపోయినప్పటికీ కూడా ఆ రకంగా అభిప్రాయాన్ని కలుగజేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో అనేక అంశాల్లో బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉంది. కాబట్టి 6 ఏళ్ల తర్వాత తిరిగి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా చేరేందుకు టీడీపీ సుముఖతను వ్యక్తం చేయడం, ఆ మేరకు పొత్తుల అంశంపై మాట్లాడేందుకు రావడంతో, అదేవిధంగా ఇప్పటి వరకు గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహాయంగా తోడ్పాటుగా సహాయ సహకారాలు అందించడం, ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య కూడా సమదూరం పాటించాలనే ఒక ఉద్దేశంతోనే బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, తెలంగాణ నుంచి రావాల్సినటువంటి 6,000 కోట్ల రూపాయల విద్యుత్ పథకాలు, రకంగా అనేక కూడా అధికారిక పర్యటనలో ఈ అంశాలను చర్చించడంతో పాటు రాజకీయ అంశాలు కూడా ఖచ్చితంగా చర్చకు వస్తాయి అన్న అంశం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ ప్రసాద్. సీఎం జగన్ ప్రస్తుతం పార్లమెంటుకు చేరుకున్నారు. కాసేపట్లో వైఎస్ జగన్ పార్లమెంటులో ప్రధాని మోడీతో భేటీ అవుతారు.
ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చంద్రబాబు అమిత్ షాను కలిసిన 24 గంటల్లోనే సీఎం జగన్ భేటీ కానుండటంపై ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీతో సమావేశంలో సీఎం జగన్ ఏపీలో పొత్తులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఇక వైసీపీ మాత్రం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని చెబుతోంది. नमस्कार सर, नमस्ते प्लीज చెప్పాలి जगन जी इधर प्लीज कैम फेस नमस्कार सर, नमस्ते प्लीज जगन जी इधर प्लीज कैम फेस नमस्कार सर, नमस्ते प्लीज जगन जी इधर प्लीज कैम फेस नमस्कार सर, नमस्ते సీఎం జగన్ పార్లమెంటుకు చేరుకున్నారు. కాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్లమెంటులో ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సీఎం జగన్ భేటీ కానున్నారు. జగన్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చంద్రబాబు అమిత్ షాను కలిసిన 24 గంటల్లోనే సీఎం జగన్ కూడా భేటీ కానుండటంపై ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక మోడీతో సమావేశంలో సీఎం జగన్ ఏపీలో పొత్తులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వైసీపీ మాత్రం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని అంటోంది.